నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వేధింపులు బెదిరింపుల శకం ముగిసింది. ఇక మేము ఎవ్వరికీ తలొగ్గం, మా జోలికొస్తే తాట తీస్తామంటోంది టెహ్రాన్. అయితే తాము చెప్పిందే వేదమంటోంది అగ్రరాజ్యం. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాషింగ్టన్ హెచ్చరిస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో యుద్ధ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. అసలు పశ్చిమాసియాలో మళ్లీ ఎందుకు బాంబుల మోత మోగింది? ఇస్లామాబాద్ ఒప్పందానికి తూట్లు పడినట్టేనా? పాకిస్తాన్ దౌత్యంలో విఫలమైందా? ట్రంప్ యూటర్న్కు కారణాలేంటి? ఖమేనీ టైం చూసి దెబ్బ కొడుతున్నారా? వార్ 2.0 పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. యుద్ధం వద్దు, శాంతి ముద్దు, కలిసి ఉందామన్నారు, దౌత్య చర్చలు జరిపారు, ఒప్పందం కూడా చేసుకున్నారు. కానీ తూచ్ అంటూ మళ్లీ నిప్పుల వాన కురిపించారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య మరోసారి యుద్ధ గర్జన మొదలైంది. వాషింగ్టన్, టెహ్రాన్ పరస్పర దాడులతో గల్ఫ్ దేశాల్లో సైరన్ల మోత మోగుతోంది. అగ్రరాజ్య దాడులపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్ ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. బహ్రెయిన్, కువైట్లో 85 యుఎస్ఏ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించింది. హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులతో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా వ్యవస్థలపై అమెరికా మెరుపు దాడి చేయడంతో ఐఆర్జీసీ సీరియస్ అయింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని వాషింగ్టన్ ఉల్లంఘించిందని ఆరోపించింది. అందుకే బహ్రెయిన్లోని యుఎస్ 5th ఫ్లీట్, కువైట్లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్ సహా 85 మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేసినట్లు స్పష్టం చేసింది. బుషహర్లో అమెరికా అత్యాధునిక డ్రోన్ MQ-9ను కూల్చినట్టు ఐఆర్జీసీ వెల్లడించింది. మరోవైపు ఇరాన్పై అతిపెద్ద దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. 80కి పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్టు తెలిపింది. నాటో శిఖరాగ్ర సదస్సు కోసం ట్రంప్ తుర్కీలో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న వేళ మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు అండ్ సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, నమస్కారం సార్. నమస్కారం సార్. మొన్నటి వరకు ఏదో శాంతి ఇది అది అని చెప్పేసి యుద్ధం ముగిసింది అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేలోగానే వాళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ వార్ 2.0 అంటూ రెండు దేశాలు కయ్యానికి కాలు దూవుతూ ఉన్నాయి. ఏం జరుగుతుందంటారు? అంటే 85 అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ ఒకటేసారి దాడి చేసింది అని అంటే ఇది కంప్లీట్గా ఒక మ్యాసివ్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని అనుకోవచ్చు అంటారా? అమెరికా ఎందుకు కనిపెట్టలేకపోయింది? ఒకటి ముఖ్యంగా ఏమిటంటే ఇది ఎందుకు జరిగిందంటే, ఒక ఖతార్ గ్యాస్ షిప్ మీద, ఒక సౌదీ అరేబియా షిప్ మీద అటాక్ చేశారు. వాళ్ళు 2 దారులు ఉన్నాయి. ఒకటేమో ఇరాన్ దారి తెలిసింది నుంచి, ఇంకోటి ఒమాన్ దారి. ఒమాన్ దారి నుంచి వెళ్తున్నప్పుడు చేశారు. ఆ దేశాలు కూడా రెచ్చిపోయింది. ఆ దేశాలు కూడా చాలా ఫీల్ అవుతున్నాయి, ఇరాన్ కంట్రోల్ చేయాలని. ఇరాన్ చేసేది ఏంటంటే, ఇలాగ మనం చేస్తూ ఎరగొడుతూ ఒప్పుకున్నట్టుగా వాళ్ళకి విసుకొచ్చేటట్టుగా చేయాలి అమెరికన్స్. కానీ విసుకొచ్చేస్తే మనం వదిలేస్తాం. హార్మోజ్ జలసంధి ఇరాన్స్కి వదిలేస్తే మొత్తం వాళ్ళకి విశేషమైన ఆదాయం వస్తుంది. ఇంకా వాళ్ళకి ఆయిల్ అమ్ముకునే ఆదాయం కంటే దీని మీద ఎక్కువ వస్తుంది. రోజుకి 150 పెద్ద నౌకలు వెళ్తాయి. ఆఫ్టర్ ఆల్ మేము ఎంత ఒక $2 మిలియన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒక $500,000 ఛార్జ్ చేస్తామంటే వాళ్ళకి వచ్చే ఆదాయం దాని మీద చమురు కంటే ఎక్కువ వస్తాయి. అంత సింపుల్గా వచ్చేస్తుంది. వాళ్ళు వదలరు. వాళ్ళు విసికిచ్చి మన హక్కు మీద ఏర్పడదాం అనుకున్నా పొరపాటు. రెండో పక్కన జరిగింది ఏంటి, ఆ గల్ఫ్ దేశాలన్నీ వాళ్ళు ఏదో మనం ముస్లిమ్స్ అన్నీ చెప్పుకున్నారు, మనం ఏదో సెటిల్ అవుదామంటే అవ్వదు. ఇది ఇరాన్తో ఇంక లాభం లేదు. మన 1 కోటి మందిని తీసుకొచ్చి చూపెట్టింది మనం బెదిరించడానికి చూపెడుతున్నారు. ఆ శవాన్ని చూడటానికి వచ్చినట్టుగా అన్ని లోపల జరుగుతూ ఉన్నాయి. అమెరికాకు కూడా 2 విధానాలు ఉన్నాయి. ఒకటి, వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ ఏదో కాగితం సంతకం పెట్టి అవగొట్టేస్తే మంచిదని పాకిస్తాన్ యుతో కూర్చున్నాడు. ఇంకోటి వ్యతిరేక వ్యాన్స్ ఉన్నాడు అక్కడ. ఇరాన్తో అగ్రిమెంట్ వద్దు, అగ్రిమెంట్ చేయాలి. సో ఇవన్నీ నడుస్తున్నాయి.
1 and 2 కాదు, 1, 2, 3, 4, 5, 6, 7 సైకిల్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు జరిగింది ఏంటి, అది తిరిగి అమెరికా చెప్పకపోతే ఇక ఎలాగా? తప్పకుండా ఇది జరుగుతుంది. అంటే దీంతో అయిపోయిందా? ఎక్కడో చోట ట్రంప్ అన్నాడు, ఇంక మళ్ళీ వాళ్ళతో మాట్లాడచ్చు, మళ్ళీ రేపు వెళ్ళండి మళ్ళీ మాట్లాడవచ్చు. తర్వాత మీరు అడిగింది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ ఏం లేదు. వాళ్ళు మిసైల్ వేస్తూ ఉంటే మిసైల్ ప్రొటెక్షన్ లేదు అమెరికా దగ్గర. మిసైల్ ప్రొటెక్షన్ లేదు. మిసైల్ ప్రొటెక్ట్ చేయాలంటే ఒక మిసైల్ వస్తుందంటే ఇంకో మిసైల్ వేయాలి. వచ్చే మిసైల్స్ చౌక మిసైల్స్ అమెరికా దగ్గర ఉన్నాయి, చాలా ఎక్స్పెన్సివ్ మిసైల్స్ అయిపోయినాయి. సో కొంచెం డ్యామేజ్ తీసుకోవచ్చు, పర్వాలేదు. ఆ క్యాల్కులేషన్లో కూడా వాళ్ళు ఉన్నారు అమెరికన్ దగ్గర. వాళ్ళ ఆర్మీ అంతా చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నడుస్తుంది, మనకంటే చాలా అడ్వాన్స్. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ఈసారి ఆ మిసైల్ వచ్చి మన ఎయిర్పోర్ట్ మీద పడితే నష్టం ఎంత, మనం కొత్త మిసైల్ కౌంటర్ మిసైల్ వేస్తే ఎంత నష్టం అని క్యాల్కులేషన్ చేసి కొంతవరకు చేస్తున్నారు. టైం కోసం వాళ్ళు ప్లే చేస్తున్నారు. సో ఇది మళ్ళీ కూర్చుంటారు, నాకు సందేహం లేదు, మాట్లాడుకుంటారు, మళ్ళీ కూర్చుంటారు. ఎందుకంటే ఇరాన్కి అవసరం. ఇరాన్కి ఏం అవసరం? కూర్చోటం, గొడవ పెట్టుకోవటం, లేచిపోవటం, మళ్ళీ కూర్చోటం, మళ్ళీ గొడవ పెట్టుకోవటం, మళ్ళీ లేచిపోవటం. కూర్చుంటే ఏదో రీజనబుల్గా ఉన్నారు ఇరాన్ అని ఆశ, వాళ్ళు లేచిపోవటం అంటే వీళ్ళు వాళ్ళనే మనం ఏదో మోసం చేశాం. సో ఎంత సైకాలజీ ప్రకారంగా చేస్తారు. అదర్ సైడ్ కూడా ఫూల్స్ కాదు కదా, అదర్ సైడ్ కూడా తెలుసు ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయలేము. సో ఈ క్లాస్ జరుగుతూ ఉంది. రేపు పొద్దున మళ్ళీ మనం కలిసి మాట్లాడుకుంటాం అంటారా? ఒకటి. దీంతోపాటు నిన్నటి నుంచి ఏమైంది, ఇప్పటి వరకు ప్రపోర్షనల్ దమాషా అంటారు తెలుగులో, దమాషా ప్రపోర్షనల్ అటాక్స్ ఇస్తారు. ఇప్పుడు అమెరికా ఏమన్నది, ఇది దమాష్ కాదు, ఇది పనిష్మెంట్ అన్నమాట. శిక్ష వేస్తున్నాం, ఎంత దెబ్బ కొట్టాం వాళ్ళని. సో ఇది ఆ స్టేజ్కి వచ్చింది. యుద్ధం ఏ పక్కన అయినా వెళ్ళదు. కానీ నా వ్యూ ఏంటంటే వాళ్ళు కూర్చుంటారు. ఇరాన్కి తప్పదు, ఇరాన్కి తప్పదు. తర్వాత ఇరాన్ కూడా బ్యాలెన్స్ చేసేది ఏంటంటే, వాళ్ళకి మీ చాలా పెద్ద రిసోర్సెస్ ఉన్నాయి ఇరాన్కి. అమెరికాలో లాబింగ్ చేసేవాళ్ళు డబ్బులు తీసుకుని 45 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం, అమెరికన్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం, మనమే సెట్ అయిపోతాం. చాలా ప్లాన్స్లో ఉన్నారు. మరి ఇవన్నీ అవుతాయా? ఇరాన్ కంట్రోల్లోకి వచ్చేస్తుందా గల్ఫ్లో? ఇంకా అప్పుడే చెప్పలేము. కానీ జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఒప్పందానికి వచ్చారో స్విట్జర్లాండ్లో, ఆయిల్ ధరలు పడిపోయినాయి. 2 వారాలు బాగా పడిపోయి, బాగా. ఇంకొక వారం కూడా ఇలా జరిగి ఉంటే మొత్తం భారతదేశం లాంటి దేశాల దగ్గర పూర్వం ఎంత స్టాక్ ఉన్నదో అంత వచ్చేస్తుంది. సో అది కూడా మనం కన్నేస్తా చూడాలి. సో మళ్ళీ కూర్చుంటారు టాక్స్ కోసం. ఎందుకంటే అమెరికన్ చాలా యాక్షన్ తీసుకున్నారు. ఇరాన్కి ఇచ్చిన కన్సెషన్స్ అన్నీ తీసేసింది. మళ్ళీ నువ్వు ఎవరో వాళ్ళు ఆయిల్ కొనడానికి వీల్లేదని చెప్పారు, ఎన్నెన్నో కన్సెషన్ తీసేసింది. సో చూద్దాం. బట్ ఇది ఈజీగా అయిపోతుందా సొల్యూషన్ అంటే? ఈజీగా రాదు. ఇరాన్ ఏమవుతుంది, పీస్ కోసం కాదు, వాళ్ళకి కావాల్సిన అగ్రిమెంట్ వస్తే ఈ యుద్ధం మనకు గెలిచినట్లు లెక్క. అంటే అసలు ఇస్లామాబాద్ ఒప్పందంలో ఉన్నటువంటి లోపాలు ఏంటి సార్? ఎందుకు ఇరు దేశాలు కూడా దానిపైన సంతకం చేసుకొని మళ్ళీ దాన్ని ఎందుకు పక్కన పెట్టేశాయి? ఎందుకు ఆ ఒప్పందాన్ని గౌరవించట్లేదు రెండు దేశాలు? ఇస్లామాబాద్ ఏప్రిల్ 13తో అయిపోయింది. తర్వాత వెళ్ళి స్విట్జర్లాండ్లో కూర్చున్నది, అది వారం రోజుల క్రితం అయిపోయింది. ఇప్పుడు పనిచేసేది ఏంటంటే స్విట్జర్లాండ్ ఒప్పందం, స్విస్ ఒప్పందం. ఇస్లామాబాద్ మర్చిపోయాడు. అప్పుడు ఇస్లామాబాద్ నుంచి స్విస్కి వచ్చింది ఏంటంటే, పాకిస్తాన్ చెప్పే థియరీని ఏదో కాగితం మీద సంతకం పెట్టాయి. ఇరాన్కి చెప్తున్నా, కాగితం వాళ్ళకి పడేద్దాం, నువ్వు ఆయిల్ అమ్ముకోవచ్చు. 2-3 సంవత్సరాల తర్వాత ఈ కాగితం ఎవరికి జ్ఞాపకం ఉంటుంది? డొనాల్డ్ ట్రంప్ ఉండడు, నువ్వు బలం వచ్చేస్తారు నీకు ఆ టైంలో, ఇంకా నువ్వు మిసైల్స్ టచ్ చేసుకుంటావు, ఇంకా బలం వచ్చేస్తుంది. ఈ పాకిస్తాన్ చెప్పడం అమెరికా కూడా అందింది. సో స్విట్జర్లాండ్కి మార్చారు. స్విట్జర్లాండ్కి మార్చిన డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే, అర్జెంటుగా ఏదో కాగితంలో సంతకం పెడితే ఒక ఆయిల్ ప్రైసెస్ తగ్గిపోతే మనం మొదలుగా వెళ్ళిపోవచ్చు. ఆయన ప్రయారిటీ అది. టైం తీసుకుందాం, తప్పదు మనకి, ఈ యుద్ధంలో టైం తీసుకుందాం, మనకే అటెన్షన్ ఆయన చేసి. సో ఒప్పందంలో ఏదో రకంగా సంతకం పెట్టేశారు అమెరికా. ఆయన బర్త్డే కూడా ఉంది కదా ఆ రోజు, ఖచ్చితంగా ఆయన ఆ రోజు బహుమతి ఇచ్చేద్దాం అనుకున్నారు. సంతకం పెట్టాడు. వాళ్ళని అక్కడ కూడా థ్రెటన్ చేశాడు, మీరు సంతకం పెట్టకుండా వెళ్తారా, దారిలో చంపేస్తాం అన్నారు. ఓపెన్గా అన్నారు. నేనేం తప్పు చెప్పట్లేదు. దారిలో చంపేస్తాం,
మీరు వెళ్ళేటప్పటికి ఆ దేశం కూడా ఉండదు అన్నాడు. అంత డైరెక్ట్గా ట్రంప్ బెదిరించి వాళ్ళని కూడా సైకాలజీ చేస్తున్నారు. ప్లెయిన్గా కన్క్లూడ్ చెప్పి మీరు అడిగిన ప్రశ్నకి కూర్చుంటారు, మాట్లాడతారు, మళ్ళీ తగు వస్తారు. ఎందుకంటే ఇరాన్కి అదేం నష్టం లేదనుకుంటున్నా, కానీ ఇరాన్ కూడా చాలా నష్టపోయింది. మేమేం దెబ్బతినలేదు, బయటికి బాగా వచ్చాం, చాలా హ్యాపీగా ఉన్నాం చెప్పడం అది కరెక్ట్ కాదు. ఇరాన్ చాలా దెబ్బతిన్నారు. ఎందుకు దెబ్బతిన్నారంటే 47 సంవత్సరాలు వాళ్ళ మీద ఎవరు అటాక్ చేయలేదు. చేశారు కదా. ఇప్పుడు ఒక ఊరిలో ఒక రౌడీ ఉండి నన్ను కొట్టారు, నేను చచ్చిపోలేదు ఇంకా ఉన్నానంటూ వేరు కొట్టారు కదా. మొదటిసారి కొట్టారు కదా గ్యాంగ్స్టర్ని. అది ఆ చేంజ్ వచ్చినప్పుడు ఇరాన్ అటాక్ జరిగింది ఇరాన్ మీద. వాళ్ళకి పరువు నష్టం, అధైర్యం అన్నీ వచ్చాయి. చెప్పుకోరు కదా ఇవన్నీ. ఆ రూబికాన్, ఆ లైన్ క్రాస్ అవ్వారు అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేయటం. యూరోప్ చేయలేదు. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందు ఎవరు చేసే శక్తి ధైర్యం లేదు. గుండె ధైర్యం ఉండాలి ఇలాంటి పనులకి. గుండె ధైర్యం ఉన్న మనిషి, లెక్క పెట్టని మనిషి, పూర్తి కాన్ఫిడెన్స్ ఉన్న మనిషి కాబట్టి అటాక్ చేశారు. అది ఇరాన్కి గ్యారెంటీగా ఆ భయం, ఆ బాధ ఉన్నది. సైకలాజికల్గా డ్యామేజ్ కూడా అవ్వారు. అది చెప్పుకుంటారా? చెప్పుకోరు, కానీ చేశారు కదా. మన భారతదేశం సింధు చేసిందంటే పాకిస్తాన్ ఇంతవరకు వస్తారు అనుకోలేదే. మా దగ్గర ఏదో యాటమ్ బాంబులు ఉన్నా వేసేస్తామని భయపడిపోతున్నారు అనుకున్నారు. ఎప్పుడైతే లైన్ క్రాస్ చేసామో అప్పుడు మ్యాడ్ మ్యాన్ థియరీ అని వస్తుంది. అంటే పిచ్చోడు థియరీ పనిచేయడం మొదలు పెడతాడు. ఏదైనా చేస్తాడు, వాడికి అంతు లేదు, తెలీదు, మన జాగ్రత్తలో మనం ఉండాలి, అదర్ సైడ్ థింక్ చేసేది ఇరాన్. సో డ్యామేజ్ అవ్వింది ఇరాన్. ఏదో రకంగా వాళ్ళకి శాంతి కావాలి, కానీ మా టర్మ్స్ మీద కావాలి, కొద్దిగా పై చేయి కావాలి, జలసంధి మీద కొద్దిగా కంట్రోల్ కావాలి, దారైనా చూపెడతాం, గైడ్ అయినా చేస్తాం, ఏదో మాకు ఇన్స్టిట్యూషనల్ కంట్రోల్ కావాలి. టర్కీకి ఎలాగున్నది, ఒక చోక్ పాయింట్లో బ్లాక్ సీ అని నల్ల సముద్రం నుంచి మెడిటరేనియన్కి వచ్చే దారిలో టర్కీదే కంట్రోల్. అలా మాకు ఇవ్వండి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చక్రాల్లో చక్రాలు ఉన్నాయి. ఈ ఇరాన్ స్ట్రైక్స్ని అమెరికా ఎక్స్పెక్ట్ చేసిందా సార్? అంటే సడన్గా ఇవి కౌంటర్ అటాక్స్ అయితే చేసింది, కానీ ముందుగా ప్లాన్డ్గా ఉందా, లేదంటే సడన్గా తీసుకున్నటువంటి యూ టర్న్ ఇవి? లేదు, అమెరికాకి వచ్చింది ఏంటంటే ఇరాన్ ఇలా బెదిరిస్తూ ఉండి మనం ఏం చేయకపోతే ఇంకా రెచ్చిపోతారు. ఆ సైకాలజీ వాళ్ళకి తెలుసు కదా. అమెరికన్స్ ఊరికనే డొనాల్డ్ ట్రంప్ బుర్రే కాదు కదా. ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో వాళ్ళ సంస్థలన్నీ పనిచేస్తాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పనిచేస్తాయి, సైకలాజికల్ వార్ఫేర్ వాళ్ళు పనిచేస్తారు. అందరు రోజు కూర్చుంటారు, 15 హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కూర్చుని ఆలోచిస్తారు. ఒక పేపర్ ప్రొడ్యూస్ చేస్తారు, ఆ రోజుకి ఏం చేయాలి, జవాబులు, ప్రెసిడెంట్కి ఏం సలహా ఇవ్వాలి, అప్పుడు దాని మీద యాక్ట్ చేస్తారు. అందువల్ల వాళ్ళు అసెస్ చేస్తారు. ఇరానియన్స్కి ఎంత తెలివితేటలు ఉన్నాయో అమెరికన్స్ కూడా అంత ఉన్నాయి తెలివితేటలు. మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, వదిలేయటానికి వీల్లేదు. వదిలేసామంటే సో తప్పు కూడా అమెరికన్స్ అటాక్ చేశాడు, ఇరాన్ కూడా చేశాడు. ఇరాన్ సీట్లలో ఏం జరిగిందంటే అక్కడ ఉన్న అరబ్ స్టేట్స్ అందరికీ కూడా ఇరాన్ మీద బయట చెప్పుకోవట్లేదు, కానీ చాలా భయం, చాలా ప్రమాదమైన దేశం, మన జాగ్రత్తలో ఉండాలి. ఇలాంటి టైంలో ఎలాగ వదులుకుంటాం, అమెరికాను వదిలేస్తే మన ఎవరు మనతో మాట్లాడేవాడే లేదే. మనం డైరెక్ట్గా ఇరాన్తో ఎలా ఫేస్ చేస్తాం? ఒక నెల క్రితం అమెరికా పోతే మంచిది అనుకున్న వాళ్ళు ఇప్పుడు అమెరికా ఉండాలి తప్పదు అనుకుంటాను. తప్పదు, మనకి డ్యామేజ్ ఏమైనా కొంతవరకైనా పోరాడేది వీళ్ళే అని వచ్చింది. అంటే ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అంటే ఇది ఒక జస్ట్ చిన్నపాటి దాడుల్లాగా సమస్య పోతుందంటారా, లేదంటే ఫుల్ స్కేల్ వార్ దిశగా ఏమైనా వెళ్తుందా? దీంట్లో ఇంకో పాయింట్ మీకు చెప్తాం మర్చిపోయి. ఇరాన్ ఏమంటుందంటే మేము అసలు మేము కొట్టలేదు అంటారు. ఎవరు కొట్టారంటారు? ఎవరి మీద అనుమానం వస్తుంది? ఇజ్రాయెల్ మీద అనుమానం వస్తుంది. వాళ్ళు ఇజ్రాయెల్ కూడా ప్రొవోక్ చేస్తున్నారా? వాళ్ళకి ఇజ్రాయెల్కి తెలిసిందంటే ప్రొవోక్ చేస్తే మనం పట్టేస్తారు. ఇజ్రాయెల్ భూమి నుంచే బాంబులు వేస్తే తెలిసిపోతుంది. మిసైల్ అంతా 24 గంటలు, ప్రపంచం అంతా 24 గంటలు అల్ట్రాసౌండ్ శరీరాన్ని, లేకపోతే క్యాట్ స్కాన్ బుర్రకాయని ఎలా చేస్తుందో 24 గంటలు స్కాన్ చేస్తున్నాయి శాటిలైట్. ఒక ప్లేన్ ఇటు వెళ్ళిన, ఒక బాంబు, ఒక రాకెట్ దారేంటి, ఎలాగైంది, ఎక్కడి నుంచి వచ్చింది అన్నీ తెలిసి చేస్తున్నాయి. సో ఈ సస్పెషన్ కూడా ఉన్నది. ఇజ్రాయెల్ చేయి ఉన్నదా? ఇరాన్ భూమి నుంచి ఏమైనా బాంబులు వేయించారా?
వాళ్ళు ఎవరితో అయినా దీని మీద వీళ్ళకి తగాదా పెడతానికి అది తగాదా మొదలు పెట్టారు కదా. సో ఎవరు పెట్టారు? ఇరాన్ కూడా మేము చేయలేదన్నట్టుగా మాట్లాడు దాని మీద, మేము చేయలేదన్నట్టుగా. సో ఎవరు ప్రొవోక్ చేస్తున్నారా లేదా ఆ ప్రశ్న కూడా మీరు మనసులో పెట్టారు. సో ఈ పాపం ఇజ్రాయెల్ది అనేది ఇంకొక అనుమానం రేకెత్తించారు, మేమైతే చేయలేదు అని. అనుమానం కాదు. ఫిబ్రవరి 28 యుద్ధం స్టార్ట్ అయ్యాక మార్చి 15, 16 కొన్ని రాకెట్స్ టర్కీ మీద వెళ్ళినాయి. టర్కీ మీద అవును. ఈ ఇరాన్ పేల్చినట్టుగా టర్కీ మీద నుంచి వెళ్ళినాయి. టర్కీ బోర్డరు ఇరాన్ బోర్డర్ ఒక ఏరియా, ఎవరు వెళ్ళని చోట నుంచి ఆ రాకెట్స్ వచ్చినాయి ఇరాన్ మీద, టర్కీ మీద పడినాయి. తర్వాత అనుకున్నారు ఎవరు వేసి ఉంటారు ఇది, అక్కడికి వెళ్ళి అది ఇజ్రాయెల్కి ట్రేస్ అవ్వింది. కన్ఫర్మ్ చేయకపోయినా ఇజ్రాయెల్కి ట్రేస్ అవ్వింది. వెంటనే ఆ పిన్ పాయింట్కి వెళ్ళి ఎవరు పంపించారు ఇక్కడి నుంచి అంటే అక్కడ గొర్రెలు కాసేవాళ్ళు, మేకలు కాసేవాళ్ళు అన్నారు, వాళ్ళు వచ్చారు, ఇది ఇరానియన్ సైన్యం అన్నారు, ఏదేదో ఇలాగున్నారు అలాగున్నారు అని చెప్తే అనుమానం వచ్చింది. సో ఇది అనుమానం నిజమంటలేదు నేను, ఇది మనకు నిజంగా 100% తెలియదు. రెచ్చగొట్టి వీళ్ళిద్దరి మధ్యన యుద్ధం చేయాలంటే అలా చేస్తారు, వాళ్ళు ప్లాన్ చేస్తారు. వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ పీపుల్. ఇలాంటి వాటికి తప్పకుండా ప్లాన్ చేస్తారు. ఎలా శాబితాజ్ చేద్దాం వీళ్ళతో మధ్యన శాంతి గురించి. కానీ మీరు ఆలోచించవలసింది దాదాపు 15 రోజుల 10 రోజుల ఆయిల్ ధరలు పడిపోయినాయి కదా. అవును. మళ్ళీ అంత పెరగవు. ఎందుకంటే మీరు ప్రపంచం అంతా ఆయిల్ మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తున్నట్టుగా అయితే రోజు రోజుకి ఆయిల్ ఇతర దేశాల నుంచి పెరుగుతూ వస్తాం. రోజు రోజుకి ఒక 0.1% అమెరికా నుంచి, కెనడా నుంచి, వెనజులా నుంచి, దక్షిణ అమెరికా నుంచి, ఆఫ్రికా నుంచి ఈ కొద్దిగా ప్రొడక్షన్ పెరుగుతున్నారు మెల్లిగా సెట్. ఇంకో 15 రోజుల్లో నెలల్లో చాలా వరకు హార్మోన్స్ మీద తగ్గిపోతాయి. అంటే పూర్తిగా తగ్గదు, 5% తగ్గితే ఫినిష్ అయిపోతాయి. అది జరుగుతుంది. టైం ఈ 15 రోజులు టైం వచ్చింది కాబట్టి భారతదేశం పూర్తిగా ఆయిల్ తెచ్చేసుకున్నది, చాలా వరకు ఎరువులు తెచ్చేసుకున్నది. ఒక 3 నెలలు 4 నెలల వరకు మనకి ఇబ్బంది లేకుండా జరిగింది. ఇబ్బంది లేకుండా. సో ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ హార్మోస్ జలసంధి దగ్గర ఇరాన్ చాలా గొడవ చేస్తుంది కదా సార్. అంటే ఏదో ప్రపంచ దేశాలని భయపెట్టి తన పవర్ని చాటుకోవాలనేటువంటి ప్రయత్నమా, దాన్ని ఎలా చూడాలంటారు? తప్పకుండా వాళ్ళు ఓవర్ ప్లే చేస్తున్నారా, ఓవర్ కిల్లా, కరెక్ట్ అమౌంటే బెదిరిస్తున్నారా? మీకు తెలియదు ఏమున్నది. ఓవర్ కిల్ చేయకూడదు కదా, ఎక్కువ బెదిరించేయకూడదు కదా, ఎక్కువ యాక్షన్ చేయకూడదు కదా. కొంతవరకు చేసి తగ్గిపోతూ ఉండాలి, కొంతవరకు చేసి తగ్గిపోతూ ఉండాలి. అది ఇరాన్ దాటేసింది ఆ లైన్. అంతా ఇరాన్ అంత తెలివితేటలు ఉన్న వాళ్ళని మనం ఎందుకు అనుకోవాలి? వాళ్ళు సైనికులు, ఆర్మీ అంత తెలివితేటలు ఉన్నాయా? వాళ్ళు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ఆ దేశాన్ని చేతిలో కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళంత మేధావులా, అంత థింకర్సా? వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు. సో నేను అనుకుంటున్నా ఇరాన్ ఓవర్ ప్లే చేసేస్తుంది. ఓవర్ ప్లే. ఇరాన్ చేయవలసింది ఏంటంటే ఏదో మేము దాని మీద ఉన్నాం, ఆయిల్ అమ్ముకుంటాం, అన్నీ బాగా చేస్తాం. అమెరికా ప్లాను, టోల్, ఈ అరబ్ స్టేట్స్ ప్లాన్ ఏంటంటే మనతో కలిసి పనిచేస్తే ఇరాన్ ఇంకా మెతక అయిపోతుంది కదా, మనతో ఒకటి అయిపోతుంది కదా అని ట్రై చేస్తున్నాను. ఇరాన్ని ఎంగేజ్ చేయటంలో, ఇరాన్తో పని చేద్దాం, మన దారికి వచ్చేస్తుంది అని ఒక ఐడియా ఉన్నది. అది ఇరాన్ దానికి తోడు టోల్ వసూలు చేసినటువంటి టోల్ కూడా ఇద్దరం చెరసగం పంచుకుందాం అనేది కూడా ప్లాన్ ఉంది కదా. అది కొన్ని రోజులు డొనాల్డ్ ట్రంప్ చాలా ఆనందపడ్డాడు. అది తర్వాత అది పోయింది. అది కుదరదు అన్నారు చాలా స్టేట్స్. ఇంకా దాగైతే మన బ్లాక్మెయిల్ చేసేస్తారు, అక్కడ అరబ్ దేశాలు మొదలు పోతాయి, వాళ్ళని దిగిపోవాలి ప్రభుత్వాలు అంటే ఎవరు ఆప్ చేస్తారు? ఇంకా ఎవరు ఆప్ చేస్తారు? సౌదీ అరేబియా రాజాన్ని దిగిపోమనండి, ప్రజలు రెబెల్ అవ్వండి అంటే చాలా గొడవలు వచ్చేస్తాయి. ఇరాన్ అక్కడ చేయొచ్చు. ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఏదో ఇరాన్తో మాట్లాడుతున్నామంటే అవసరం కొద్ది మాట్లాడుతున్నారు. కానీ ఇరాన్ నమ్ముతున్నారా? ఎవరు నమ్మట్లేదు. ఇరాన్ మాటకు వాల్యూ లేదు. తర్వాత వాళ్ళు ఇద్దరి మధ్యన ఒక పెద్ద డిఫరెన్స్ కూడా ఉన్నాయి. ఇరానియన్స్ అరబ్స్ కాదు. మీకు అది ఎంతవరకు మీకు నోట్ చేసుకున్నారో నాకు తెలియదు. అరబ్స్ కాదు, వాళ్ళు కాకేషియన్స్, అంటే యూరోప్కి సంబంధించిన జాతి. అరబ్స్తో వాళ్ళకి చాలా తక్కువ సంబంధాలు, సామాజిక సంబంధాలు. అందువల్ల వాళ్ళు టర్కిష్ ఎంపైర్ కింద పరిపాలించబడిన రాష్ట్రాలు సౌదీ అరేబియా, ఖతార్. ఇరాన్ అవ్వలేదు అన్నారు. ఇరాన్ వేరే దేశంగా, వేరే కల్చర్గా ఉన్నారు. తేడా కూడా ఉన్నారు, లోపల తేడాలు ఉన్నాయి. అది
బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఈ అరబ్ స్టేట్స్ కాసుకోగలరా అంటే కాసుకోలేరు. అందువల్ల ఇది సింపుల్గా చెప్పాలంటే నేను అనుకుంటాను మళ్ళీ టాక్స్ మళ్ళీ మాట్లాడుకుంటాము. ఓ రోజు 2 రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటా. మధ్యవర్తులు కూర్చోబెడతారు. ఎందుకంటే సమయం కావాలి. కానీ ట్రంప్ మరి చాలా సీరియస్గా వార్నింగ్ చేస్తున్నాడు కదా సార్, ఇరాన్ క్షమించరాని తప్పులు చేసింది, క్యాన్సర్తో సమానము ఇరాన్, ఇన్ ఫ్యూచర్ అసలు టాక్స్ ఉండవు ఇంకా వాళ్ళతో అని చెప్పేసి ఖరాఖండిగా చెప్తున్నారు కదా. అది అస్సలు విలువ తీసుకోకూడదు. ఒప్పుకుంటే సాయంకాలానికి నన్ను బ్రతిమాలేరు వాళ్ళు. సరే నేను మనుషులు చంపటం ఎందుకని చేశాను అంటాడు. అది డొనాల్డ్ ట్రంప్తో ఆ మాటల విలువ ఏంటంటే బెదిరింపులు ఇరాన్కి బెదిరించినట్టుగా ఉంటాయి. ఇరాన్ కూడా డొనాల్డ్ ట్రంప్తో ఎంతవరకు వెళ్ళాలి అది కూడా వాళ్ళు ఇంకా ఫిక్స్ చేసుకోలేదేమో. ఇంకా ఫిక్స్ చేసుకోలేదు. వాళ్ళు ఏదో ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అనుకున్న వ్యక్తి అనుకుంటున్నారు. ఒక్కోసారి చేయొచ్చు, ఒక్కోసారి చేయలేరు. అతను మేనేజ్ చేయడం కష్టం, చాలా కష్టం అతను మేనేజ్ చేయడం. ప్రతి విషయంలో చాలా ఇంటెలిజెంట్గా డీల్ చేస్తారు. చాలామంది మన దేశంలో ఆయన తక్కువ అంచనా వేస్తున్నారు. ఆయన మంచి అంచనా వేస్తున్నారంటే ఆయన ఇష్టం అని కాదు. టాలెంటెడ్ మ్యాన్, చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. సైకలాజికల్గా ఎంత పనైనా చేయగలరు. ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలా నటించాలో తెలుసు. 81 ఏళ్ళ మనిషి అంత చేస్తున్నాడంటే అందరూ లేచి కూర్చోవాలి, నిలబడి కూర్చోవాలి. వాళ్ళు తక్కువ కాదు. ఇది ఇరాన్కి మాత్రం ఏదో రకంగా శాంతి మీద వచ్చేసి గడిపేస్తే టైం వాళ్ళ రెజ్యూమ్కి మంచిది. అది మరి చేస్తుందా ఇరాన్? మేజర్ బ్లండర్ చేస్తుందా హిమాలయన్ తప్పుల్లాగా? చెప్పలేదు. తప్పులు చేసే అవకాశం కూడా ఉన్నది ఇరాన్. ఎందుకంటే అది మన మానవత్వంలో తప్పులు చేయటమే. మనం ఫైనల్గా తప్పులు చేస్తాం, వాళ్ళు తప్పులు చేస్తాం. మనం ఇది చూద్దాం ఇది ఎలా సెటిల్ అవుతుందో. కానీ ఇండియాకి ఏం నష్టం లేదని ఎప్పటి నుంచో అంటున్నాను. నష్టం లేదంటే ఇండియాకి ఏం నష్టం ఉన్నది? మన శత్రువులు కాకపోయినా మన మిత్రులు కాదు ఆ దేశాలన్నీ. ఆఫ్టర్ ఆల్ సింధూర్ టైంలో ఆ కమేనీ ఏమన్నాడు, అసలు భారతదేశం అక్కడ ఉండటానికి వీల్లేదు, ఇలా ఏంటి చంపేస్తున్నారు అన్నాడు. ఏప్రిల్ 2025లో ఏ దేశం మాట్లాడింది టెర్రరిజం గురించి? కొద్దిగా సౌదీ అరేబియా మాట్లాడింది. సౌదీ అరేబియా డబ్బు లేకపోతే పాకిస్తాన్ లేదు. పాకిస్తాన్ ఆగమని ఎందుకు చెప్పరు? సో అవన్నీ మనకు తప్పదు, వాళ్ళతో స్నేహం తప్పదు, చక్కగా డిప్లొమసీతో. కానీ ఈ వారు ఇదంతా వాళ్ళందరినీ చాలా సైజ్ తగ్గించింది. వాళ్ళు చాలా వీక్నెసెస్ బయటకు వచ్చేసినాయి. వాళ్ళు ఇలా బిజీగా ఉండటం భారతదేశానికి కొన్ని సంవత్సరాలు రెస్ట్. ఇరాన్తో భారత్ డిప్లొమాటిక్ గానే ఉంటుంది కదా సార్. మొన్న కూడా ఖమేనీ అంత్యక్రియలకు వెళ్ళారు, ఇండియా నుంచి వెళ్ళారు. అది వెళ్తారు అంతే. అందరూ ఏదో ముందర ఆడు వెళ్ళాలి వీడు వెళ్ళాలంటే డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ అంతవరకే, సౌదీ అరేబియా కూడా అంతవరకే పంపించింది కదా. అంతే, డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ వెళ్తారు. ఎందుకెళ్ళి భారతదేశం మంచి సంబంధాలు ఉన్నాయి ఇరాన్తో కూడా. మనకి దారి ఇచ్చారు ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ ఇవ్వద్దని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ దారి ఇచ్చారు. షాబహార్ నుంచి ఆఫ్ఘనిస్తాన్. అది ఎంతో మన పాలిటిక్స్ మార్చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మనతో రావటం అదొక సునామీ లాంటి విషయం. చాలామంది తక్కువ అంచనా వేస్తున్నారు, కానీ అది పెద్ద సునామీ జరిగింది భారతదేశం ఫేవర్. అది మనకు జ్ఞాపకం. సో ఫైనల్గా ఈ రెండు దేశాల మధ్య ఒక రిలేషన్ కుదరటానికి ఉన్నటువంటి ఒక డిప్లొమాటిక్ సొల్యూషన్ అంటే ఏం చెప్తారు? ఇరాన్ అమెరికా మధ్యదా? ఎస్ సార్. అంటే వాళ్ళు ఇరాన్ కొద్దిగా తగ్గాలి. ఇరాన్ లాంగ్ గేమ్ చూసుకోవాలి. అంటే దూరదృష్టి ఆట ఆడుకోవాలి. దూరదృష్టి ఆడుకుంటే అమెరికా వాళ్ళతో ఒప్పందానికి వచ్చేస్తారు. మేము కొంచెం మారాం, మీ ఇంట్రెస్ట్ జోలికి రాం, మీతో మంచిగా ఉంటాం అది ఇవాళ చెప్పడం కాదు. అలాగే వాళ్ళని సెడ్యూస్ చేయొచ్చు. మెల్లిగా అమెరికన్స్ని సెడ్యూస్ చేయొచ్చు. ఒప్పిస్తూ నైస్గా వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకో. ఇలా చేసే శక్తి ఉన్నది. కాదు చేస్తారా? ఆలోచన అంతవరకు డీప్గా ఉన్నదంటే నేను నమ్మను. వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ ఉన్నది, కానీ రిఫైన్డ్ స్ట్రాటజీ లేదు. రిఫైన్డ్ స్ట్రాటజీ కావాలి కూడా ఒక్కోసారి. అది సిల్కెన్ స్ట్రాటజీ కేర్ఫుల్గా కనపడకుండా చేయవలసింది. ఇరాన్ దగ్గర ఆ రిఫైన్మెంట్ లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళు. ఉంటే అమెరికా ఈజీగా ఒప్పించుకుంటారు. అమెరికా సిగ్నల్ కోసం చూస్తాం, మాతో స్నేహంగా ఉంటావా. చైనీస్ ఎలాగో చీట్ చేశారు అమెరికన్స్ని 1971లో. మేము రష్యాకు వ్యతిరేకం, మనం అందరం బాగుంటామని వాళ్ళు మేనేజ్ చేసుకున్నాం. ఇరాన్ దగ్గర అది కనపడలేదు. ఆ నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ లెవెల్ ఇంటెలిజెన్స్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. థ్యాంక్ యూ. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.